రేయ్ మన టైం బాగుంది, అది మంచి మూడ్లో ఉంది, ఏదో ఆడుకుంటుంది, పదండి రండి. శ్రీముఖి ఆడుకుంటున్నావా? ఆడుక అంతకుముందు మనం ఆడిన ఆటలని ఇదేమైనా కొత్త ఆట? ఏదో పిచ్చాట, చెప్పండి. అదే మీ గురించి పాపం వాళ్ళకి ఏదో చిన్న డౌట్ ఉందంటే పాపం అది అడగడానికి వచ్చాం. ఏదో అడుగుతున్నారు కదా, ఏంటో చెప్పండి. శ్రీముఖి, మేము నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాం, నీకు అభ్యంతరం లేకపోతే అడగండి. ఏం లేదు, అది అది ఇందాక చెప్పావు కదా ఏదో నీ మనసులో ఏదో డౌట్ ఉంది అడుగుతానని. అడుగు, పర్లేదు, మేడం చెప్పమంటుంది కదా, ఏదో అడుగుతున్నారు కదా. ఏం లేదండి, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఆత్మలు పైకి వెళ్ళిపోతాయి అంటారు కదా. కొన్ని ఆత్మలు ఎక్కడెక్కడే తిరుగుతుంటాయి, వాళ్ళకి ఏదో ఫ్లాష్ బ్యాగ్లు ఉండుంటాయి. అలాంటి ఫ్లాష్ బ్యాగ్ మీకేమైనా ఉంటే మేమందరం కలిసి మీకు కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని అందరం ఇలా కలిసి వచ్చాం, మిమ్మల్ని అడిగాం. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు సాల్వ్ చేస్తారా? దయ్యం సినిమాలు బాగానే చూస్తారనమాట. అంటే అప్పుడప్పుడు చూస్తాం, ఆ క్యాజువల్గా చూసేవే. దయ్యంగా నేను చేయలేని పని మనుషులుగా మీరు చేస్తారా? అయినా దయ్యాలకి ఫ్లాష్ బ్యాక్ ఉండాలని రూలేం లేదే. అది కాదు శ్రీముఖి, నీ గురించి మేమంతా తెలుసుకుందాం అనుకుంటున్నాం. అంటే నేను కూడా కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నానండి పర్సనల్గా. చెప్పండి. ఏమంటారు, భయపడకండి, ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. నా పేరు అహల్య. నాకు 5 సంవత్సరాల వయసు ఉండగానే మా అమ్మ నన్ను యాక్సిడెంట్లో చనిపోయారు. ఒంటరి జీవితం, బంధువులు ఉన్నా ఎవరూ చేరదీయలేదు. ఒక్క పూట అన్నం కోసం కనిపించిన ప్రతి ఇంట్లో అడుక్కొని మరీ పనిచేసేదాన్ని. ఆకలి బాధతో ఏడవని రోజు లేదు. నాకు వయసు వచ్చిందని మగాళ్ళ చూపుల ద్వారా అర్థమైంది. ఒక పక్క ఆకలి బాధ, ఇంకో పక్క మగాళ్ళ ఆకలి చూపులు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. నాకు ఒక కుటుంబం ఉంటే ఎంత బాగుండేదో అని ఎంత ఏడ్చానో నాకే తెలీదు. అయినా ఆ దేవుణ్ణి నేను ఒక్కటే అడిగాను, నాకు మంచి కుటుంబాన్ని ప్రసాదించు స్వామి అని. అయినా నాకు అసలు అర్థం కాదు, ఆ దేవుడు మాలాంటి వాళ్ళ మాటలు ఎందుకు వినడో ఏంటో. ఎక్కువసార్లు అడిగేశానేమో, నన్ను కూడా యాక్సిడెంట్లో చంపేశాడు. కానీ మీ అందరినీ కలిసాకే నాకు అర్థమైంది, నేను చనిపోయాకే ఆ దేవుడు నా మాటలు విన్నాడేమో అని. మీ అందరితో కలిసి ఉండడానికి నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు. మీ అందరితో ఆడుకున్నాను, మీ అందరికి సేవ చేశాను, మీ అందరినీ ప్రేమించాను, చాలా సంతోషంగా ఉన్నాను. నాకు తెలుసు నేను చనిపోయి 11 రోజులు అవుతుంది. మహా అంటే ఇంకొక రోజు మాత్రమే మీతో ఉంటాను. ఆ తర్వాత మీరంతా సంతోషంగా ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ జన్మకి మీరే నా ఫ్యామిలీ మెంబర్స్. మీరే. బాధపడకు. ఇన్ని రోజులు నువ్వు మాకెన్నో సేవలు చేసావు. ఈ 24 గంటలు మేమంతా నీకు సేవలు చేస్తాం. సేవ కాదు, మా ప్రేమ చూపిస్తాం.